వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీలో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి హూవర్ లోకాయత. లోకాయత అంటే ఎవరు? వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఆఫ్ చారువాకా స్కూల్. చారువాకాస్ అన్న లోకాయత అన్న ఒకటే. వాళ్ళ యొక్క ఫిలాసఫికల్ స్కూల్ గురించి అడిగాడు. అయితే మనం ఫస్ట్ లోకాయత అంటే ఏంటి, వాళ్ళ యొక్క స్కూల్ ఆఫ్ థాట్స్ ఏ విధంగా ఉండేవి, వాళ్ళ యొక్క ఆ తాత్విక ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క లోకాయతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చారువాక అని కూడా అంటాం. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు నాస్తికులమ్మ, అంటే దేవుడిని నమ్మని వారు. లోకాయత లేదా చారువాకులు దేవుణ్ణి ఏ విధంగా కూడా నమ్మేవారు కాదు. వీళ్ళు ఫిలాసఫీ అంతా ఎలాగుండేదంటే ఫిలాసఫీ ఆఫ్ రియల్ వరల్డ్. ఫిలాసఫీ ఆఫ్ రియల్ వరల్డ్, నిజమైనటువంటి ప్రపంచాన్ని మాత్రమే వీళ్ళు తాత్విక ఆలోచనల ద్వారా అన్వేషించేవారు. అంతేగాని దేవుణ్ణి, ఆత్మని, మరణం తర్వాత జీవితాన్ని ఇలాంటి వాటిని పెద్దగా నమ్మేవారు కాదు. పెద్దగా అంటే అసలు నమ్మేవారు కాదు. చారువాకుల్నే మనం లోకాయుత అని కూడా అంటాం. వీళ్ళు దేవుని మీద ఎలాంటి నమ్మకం లేకుండా వాస్తవ ప్రపంచాన్ని, రియల్ వరల్డ్ మాత్రమే నమ్మేవారు. అంటే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా తెల్లవారుతుంది, ఏ విధంగా రాత్రి అవుతుంది, వర్షం ఏ విధంగా పడుతుంది, ఎండ ఏ విధంగా ఎక్కుతుంది, పుష్పాలు ఏ విధంగా పుష్పిస్తున్నాయి, లేదంటే పలానా పక్షులు ఏ విధంగా జీవిస్తున్నాయి, ఇలా ప్రపంచంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా వాస్తవమైనటువంటి కోణంలో మాత్రమే నమ్మేవారు. వీళ్ళు ముఖ్యంగా దేవుడిని నమ్మేవారు కాదు. ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్, ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క తత్వాన్ని వీళ్ళు నమ్మేవారు కాదు. అసలు ఆ దేవుడు లేడు అనేటువంటి ప్రధాన భావంలో ఉండిపోయిన వాళ్ళే ఈ లోకాయతస్. వీళ్ళు అసలు భగవంతుడిని నమ్మేవారు కాదు. ఒక మాటలో మన భాషలో చెప్పుకోవాలంటే వీళ్ళు నాస్తికులు. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏటి లేదు, ఉన్నదంతా సృష్టి, ఇందులో యథార్థంగా వాటి కాలక్రమం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది, అంతేగాని దేవుని వల్ల కాదు, దెయ్యం వల్ల కాదు అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వాళ్ళే లోకాయతస్. మీరు ఇండియన్ హిస్టరీ మొత్తము చూసినట్లయితే ఈ చారువాకులు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక మతాన్ని లేదా ఏదో ఒక దైవాన్ని అనుసరించి ఉండేవారు. కానీ ఇండియన్ హిస్టరీలో ఈ లోకాయతలు లేదా చారువాకులు అనేవారు దేవుడిని నమ్మేవారు కాదు. ఎక్సిస్టెన్స్ ఆఫ్ గాడ్, దైవత్వాన్ని, దేవుని యొక్క ప్రాముఖ్యతను తిరస్కరించిన వాళ్ళు ఎవరు అంటే చారువాకులు. వీళ్ళు ఈ చారువాక లేదా లోకాయతాన్ని దీని గురించి కృషి చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా బృహస్పతి అనేటువంటి వ్యక్తి. ఈ బృహస్పతి అనే వ్యక్తి ఈ లోకాయత సిస్టమ్ గురించి గ్రౌండ్ వర్క్ చేశాడు. అంటే మొట్టమొదటిసారిగా ఇలాంటి వాస్తవమైనటువంటి ఆలోచనలతో, తాత్వికమైనటువంటి ఆలోచనలతో ముందుగా దీన్ని ప్రారంభించిన వాడు ఎవడు అంటే బృహస్పతి అనేటువంటి వ్యక్తే మొదటిగా ప్రారంభించాడు. కాబట్టి ఈ బృహస్పతినే ట్రెడిషనల్ ఫౌండర్ ఆఫ్ చారువాక అంటారు. ట్రెడిషనల్ ఫౌండర్ అంటే మనం తెలుగులో సాంప్రదాయ స్థాపకుడు అంటాం కదమ్మా. ప్రతిదానికి ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ బాటనీ, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటూ మనం చదువుతూ ఉంటాం. సో ఈ చారువాక సిస్టమ్ కూడా ఒక ట్రెడిషనల్ ఫౌండర్, ఒక సాంప్రదాయ స్థాపకుడు ఉన్నాడు. అతన్నే మనం బృహస్పతి అని అంటాం. ఈ బృహస్పతి ఏం చేశాడంటే తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క విధానాలని, తనకి ఏవైతే ప్రకృతి మీద ఎలాంటి భావన కలిగి ఉన్నాడో
ఆ భావనలను అనుసరించి ఈ లోకాయత విధానాన్ని ఇతను ప్రతిపాదించాడు. అంటే దేవుడు ఆత్మ అనేవి లేవు, ప్రతి మనిషి కూడా తన కష్టం ద్వారానే బతుకుతాడు, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా సృష్టిలో ఏదైతే ఉందో దాని మీదే ఆధారపడి మానవుడు జీవిస్తాడు తప్పించి దేవుని మీద లేకపోతే కంటికి కనబడిన శక్తుల మీద ఆధారపడి జీవించడు అనేటువంటి ఈ రకమైన భావనలు కలిగినటువంటి వ్యక్తే ఈ బృహస్పతి. ఇతనే ఈ లోకాయుత అనేటువంటి ఈ యొక్క విధానాన్ని, ఈ లోకాయుత లేదా చారువాక సిస్టమ్ని మొట్టమొదటిగా గ్రౌండ్ వర్క్ చేసి దాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే ఈ యొక్క బృహస్పతి. అయితే దీనికి చారువాక అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ చారువాక అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇతని యొక్క ముఖ్యమైనటువంటి అనుచరుడు. ఇంకా చెప్పాలంటే బృహస్పతి యొక్క ప్రధాన శిష్యుడు. ఈ బృహస్పతి తర్వాత ఈ లోకాయత లేదా చారువాక సిస్టమ్ని డెవలప్ చేసిన వాడు చారువాకుడు. ఈ చారువాకని పేరు మీదే ఈ సిస్టమ్కి చారువాక సిస్టమ్, ఈ స్కూల్ని కూడా, ఈ యొక్క సిస్టంలో ఉన్నటువంటి స్కూల్ని కూడా ఇతని పేరు మీద, ఎవరి పేరు మీద, చారువాకుడి పేరు మీద ద స్కూల్ ఆఫ్ చారువాక అనేటువంటి పేరు రావడం జరిగింది. వీళ్ళ గురించి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చారువాకులు దేవుణ్ణి నమ్మరు. ఇది మెయిన్ మీరు నేర్చుకోవాల్సినటువంటి పాయింట్. దేవుణ్ణి కానీ, దేవుని యొక్క తత్వాన్ని కానీ, దేవుని యొక్క ప్రాముఖ్యతను కానీ వీళ్ళు కనీసం కూడా నమ్మేవారు కాదు. వీళ్ళు మరి దేన్ని నమ్మేవారు అంటే వీళ్ళ ఫిలాసఫీ ఎప్పుడు కూడా ఫిలాసఫీ ఆఫ్ ద రియల్ వరల్డ్, అంటే నిజమైనటువంటి ప్రపంచమే, నిజమైన ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో దాని మీదే వీళ్ళ యొక్క తాత్విక ఆలోచనలనే ఉండేవి. అంటే నీరు మీద నీరుంది, నిప్పుంది, నింగుంది, నేలుంది, ఆకాశం ఉంది, ఇలా ఆకాశం కానీ పంచిపోతాలని మనం చెప్తాం కదమ్మా. సో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వీటిని అనుగుణంగా చేసుకొని వీటి ఆధారంగానే నిజమైనటువంటి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి వాస్తవిక విషయాన్ని మాత్రమే ఈ చారువాకులు నమ్మేవారు. ఇది వీళ్ళకి సంబంధించి వీళ్ళలో గ్రౌండ్ వర్క్ చేసి ఈ చారువాక సిస్టమ్ లేదా లోకాయుత సిస్టాన్ని స్థాపించిన వాడు ఎవరంటే ఈ బృహస్పతి అనేటువంటి వ్యక్తి. ఈ బృహస్పతిని ట్రెడిషనల్ ఫౌండర్ అని పిలుస్తాం. అంటే సాంప్రదాయ స్థాపకుడు. చారువాక సిస్టమ్ లేదా లోకాయుత సిస్టమ్ని హూ ఇస్ ద ట్రెడిషనల్ ఫౌండర్ ఆఫ్ చారువాక ఆర్ లోకాయుత అని అడిగినట్లయితే మనం చెప్పే ఆన్సర్ ఏంటంటే బృహస్పతి అనేటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ని, అంటే దీని యొక్క మూలాలని ఎవరు డెవలప్ చేశారు, అసలు ఈ భావనని ఎవరు ముందుకు తీసుకొచ్చారు అని మనం ఆలోచించినట్లయితే అతనే బృహస్పతి. ఈ బృహస్పతి యొక్క ప్రధాన శిష్యుడైనటువంటి లేదా ముఖ్య అనుచరుడైనటువంటి చారువాక అనేటువంటి వ్యక్తి ఈ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేశాడు. సో ఈ విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని? చారువాక అనేటువంటి వ్యక్తిని. ఇతని పేరు మీదనే ఈ చారువాక సిస్టమ్కి సంబంధించినటువంటి స్కూల్ కూడా స్కూల్ ఆఫ్ చారువాక అంటారు. సో ఈ చారువాక అనేవాడు బృహస్పతి యొక్క ప్రధాన అనుచరుడు. ఇక్కడ వరకు క్లియర్ కదమ్మా. సో ఇది దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. అయితే మీకు ఇందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటో చూసే ముందు ఒకసారి మీకు దీనికి సంబంధించినటువంటి వివరణ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే వీడియో వెనక్కి వెళ్ళండి, ఒకసారి చూడండి. 1-2 సార్లు మీరు మరలా వింటే ఈజీగానే మీకు అర్థమైపోతుంది. అయితే ఇంకా మనం నేర్చుకోవాల్సింది విధానం ఏంటంటే చారువాక కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. ఈ చారువాకులు దేవుని మీద ఎలాంటి భావనలు కలిగి ఉండేవారు, దేవుని మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఏంటని చెప్పుకున్నాం? వీళ్ళు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, వీళ్ళ అభిప్రాయం ఎప్పుడూ కూడా దేవుణ్ణి తిరస్కరించడమే. సింపుల్గా చెప్పాలంటే దేవుడిని అసలు నమ్మరు. దేవుడు అనేవాడు ఎవడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక భావన కలిగిన వాళ్ళు చారువాకులు. వీళ్ళు ఎప్పుడు కూడా దైవత్వాన్ని, దేవుని యొక్క తత్వాన్ని విమర్శించేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే దేవుడిని విమర్శించేవాడు. దేవుడు ఉన్నాడా, ఏది ఉంటే రమ్మను, దేవుడు ఉన్నాడా అయితే ఇది చేయమను, దేవుడు ఉన్నాడా భూమిని ఆగిపోమను, ఇలా
అడ్డుచూడుగా, మన భాషలో చెప్పాలంటే అడ్డుచూడుగా మాట్లాడేవారు. అంటే మనం ఏదైనా దేవుని గురించి ఒక మాట చెప్తే వాళ్ళు అటు నుంచి తిరిగి క్వశ్చన్ చేసేవారు. అలాంటి వ్యక్తిత్వము లేదా అలాంటి ఒక ఆలోచనను కలిగి ఉన్న వాళ్ళే ఈ చారువాకులు. సో వీళ్ళకి దేవుని మీద ఇంకేం అభిప్రాయం ఉంటుంది, దేవుణ్ణే తిరస్కరిస్తారంటే. కాబట్టి వీళ్ళ గురించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అయితే వీళ్ళు దేవుణ్ణి ఎందులో చూసేవారంటే, అంటే దేవుడు లేడని నమ్మేవారు, కానీ వీళ్ళు నిజమైనటువంటి వాస్తవ ప్రపంచాన్ని, రియల్ వరల్డ్, మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం, రియల్ వరల్డ్, నిజమైనటువంటి ప్రపంచంలో ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ప్రపంచం అంతా ఏ విధంగా ఉందో, ప్రకృతి పూలని పుష్పిస్తుంది, అలాగే ఆకాశం వర్షాన్ని కురిపిస్తుంది, సూర్యుడు కాంతిని ఇస్తున్నాడు, చంద్రుడు వెన్నెల్ని ఇస్తున్నాడు, భూమి గుండ్రంగా తిరగడం వల్ల పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. ఇలా ఒక సైంటిఫిక్ కోణంలో ప్రపంచాన్ని ఆరాధించేవారు. సో దైవత్వం ఏమీ లేదు, సృష్టి భూమి మీద మిగతా జీవులు ఏ విధంగా అయితే సృష్టించబడ్డాయో మనం కూడా సృష్టించబడ్డాం. సో మనము ప్రకృతిలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకొనే జీవిస్తున్నాం. కాబట్టి మనం నిజంగా ఆరాధించాలంటే వాటికి తప్పించి ఇంకెవరికి మనం కృతజ్ఞత కలిగి ఉండక్కర్లేదు. కంటికే కనిపించినటువంటి దేవుడు లేనే లేడు అనేటువంటి థాట్ని కలిగి ఉన్నవారే ఈ చారువాక్స్. సో ఈ చారువాకులు లేదా లోకాయుత అనేటువంటి వర్గానికి చెందిన వాళ్ళు దేవుని యొక్క ప్రాముఖ్యతని నమ్మేవారు కాదు, నిజమైన వాస్తవ ప్రపంచాన్ని మాత్రమే నమ్మేవారు. సో ఈ రియల్ వరల్డ్ని కూడా నమ్మేవారు కానీ దీన్ని కూడా పూజించేవారు కాదు. అయితే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ గురించి మనం చెప్పుకున్నట్లయితే వేదాస్ అండ్ పురాణాస్, భారతీయ హిందూ సాహిత్యంలో హిందువులకు సంబంధించినటువంటి పురాతన గ్రంథాలైనటువంటి వేదాలను కానీ పురాణాలను కానీ రామాయణ మహాభారతాలు లాంటి ఇతిహాసాలను కానీ వీటిని వీళ్ళు నమ్మేవారే కాదు. అసలు ఇవి పుస్తకాలు, దేవునికి సంబంధించిన పుస్తకాలే కాదు, ఇందులో ఉన్నటువంటి విషయము అంత నమ్మదగినది కాదు అనేటువంటి భావన కలిగిన వాళ్ళే చారువాకులు. ఎలాంటి వేదాలను కానీ పురాణాలను కానీ దైవత్వానికి సంబంధించి ఏ మతమైనా అవని, అది బౌద్ధ మతమా, జైన మతమా, క్రైస్తవ్యమా, లేదా ఇస్లాం మతమా, హిందూ మతమా అనేటువంటి భేదాభిప్రాయాలు కాకుండా ఏ మతానికి సంబంధించిన దేవుడు కూడా లేడు, ఆ మతాల్లో రాయబడిన ఏ పుస్తకం కూడా నిజమైనది కాదు అని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండేవారు. వేదాస్ని కానీ పురాణాస్ని కానీ వీళ్ళు డస్ నాట్ బిలీవ్, వీళ్ళు అసలు నమ్మేవారు కాదు. డజన్ టు బిలీవ్, వీళ్ళు ఈ వేదాలని పురాణాలని నమ్మేవారే కాదు. అయితే వీళ్ళు నమ్మకపోగా ఇంకా ఏం చేసేవారంటే డౌట్ కలిగి క్వశ్చన్ చేసేవారు. దే కెన్ బి డౌటెడ్ అండ్ క్వశ్చన్డ్. వీళ్ళు ఈ వేదాలని మరియు పురాణాలని లేదా ఇతర మత గ్రంథాలన్నింటినీ కూడా ఇది జరిగింది అంటే ఇది నిజంగా జరిగిందా అని అనుమానం కలిగి ఇది ఎందుకు ఇలా రాయబడింది అని తిరిగి ప్రశ్నించేవారు. సో వేదాల యొక్క ఆధిక్యతని ప్రశ్నించిన వాళ్ళు, బౌద్ధ మతం, జైన మతం ఏ విధంగా వేదాల యొక్క ప్రాముఖ్యతని ప్రశ్నించాయో అందులో ఈ లోకాయత లేదా చారువాక మతం కూడా వేదాలని ప్రశ్నించింది. వేదాలలో అగ్రవర్ణాల యొక్క ఆధిక్యతను, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాల యొక్క ఆధిక్యతను ఇవి మొట్టమొదటిసారిగా ప్రశ్నించాయి. వేదాల్లో ఏ విధంగా అయితే బ్రాహ్మణులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబడిందో, ఏ విధంగా అయితే క్షత్రువులకు 2వ ప్రయారిటీ ఇవ్వబడిందో, వైశ్యులకు 3వ ప్రయారిటీ ఇవ్వబడి మిగతా నిమ్న కులాలన్నింటినీ వేదాల్లో తక్కువగా చూపించారో, ఈ యొక్క వేదాల ఆధిక్యతని ప్రశ్నించిన వారే చారువాకులు. మనుష్యులందరూ సమానమే, భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా సమానమే, మరి అందరూ దేవుడు సృష్టి అయినప్పుడు దేవుడిని నమ్మేటువంటి మీరు ఎందుకు అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యతనివ్వట్లేదు? అగ్రవర్ణాల వారికి ఒక రకమైనటువంటి గౌరవము, నిమ్న కులాల వారికి ఒక రకమైనటువంటి గౌరవము, ఆ గౌరవం కూడా లేకపోగా హీనంగా ఎందుకు చూస్తున్నారు? కాబట్టి దేవుడే లేడు, కాబట్టి మతము, కులము, ప్రాంతం అనేది లేదు, మనమందరము సృష్టించబడ్డాం, మరలా ఏదో ఒకరోజు చనిపోతాం, దేవుడు లేదు, దెయ్యము లేదు అనేటువంటి భావాలను కలిగి ఈ వేదాలను ప్రశ్నించినటువంటి వ్యక్తులే, వేదాల మీద ఒక అనుమానం కలిగి ఇది ఎవరు రాశారు, ఇది అందులో ఉన్నదంతా సత్యమనే
అనేటువంటి అభిప్రాయం, ఇది ఏం నిజమా అనేటువంటి డౌట్ కలిగి తిరిగి క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళే చారువాకులు. చారువాకులు చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వేదాలలో అగ్రవర్ణాలకు ఉన్నటువంటి ఆధిక్యతను, తక్కువ వర్గాలకు ఉన్నటువంటి హీనత్వాన్ని క్వశ్చన్ చేసిన వారు ఎవరు అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చారువాకుల్స్. ఇది చారువాకులు దేవుని మీద కలిగినటువంటి నిజమైనటువంటి ఏ విధమైనటువంటి అభిప్రాయం కూడా నిజంగా చెప్పాలంటే వీళ్ళు కలిగి లేరు, అసలు దేవుడే లేడు అనేవారు. వీళ్ళు నిజాన్ని కూడా పలాంది నిజము అని తెలిసినప్పటికి కూడా దాన్ని కనుగొని నమ్మేవారు. చూడండి, ద ట్రూత్ కెన్ బి ఫౌండ్. అంటే నిజాన్ని వీళ్ళు కనుగొని నమ్మేవారు. ఏదైనా నిజము అంటే వాళ్ళు గుడ్డిగా నమ్మేవారు కాదు, అది కనుగొనబడి తర్వాతే నమ్మేవారు. ఉదాహరణకి నిప్పు కాలుతుంది, ఇది నిజం, కానీ వాళ్ళు ఎవరో నిప్పు కాలుతుంది అంటే నమ్మేవారు కాదు, నిప్పిని తాకి ఇది కాలుతుంది అని అప్పుడు నమ్మేవారు. భూమి తిరుగుతుంది అంటే వారు దానిని కనుగొన్న తర్వాతే నమ్మేవారు. అంటే ఉదాహరణకు చెప్తున్నా. సో నిజము అనేది చారువాకుల దృష్టిలో అది వాళ్ళ చేత కనుగొనబడితేనే అది నిజము అని నమ్మేవారు, లేకపోతే నమ్మేవారు కాదు. వీళ్ళు ముఖ్యంగా దేవుని యొక్క ప్రాముఖ్యతను, దైవత్వాన్ని అసలే నమ్మేవారు కాదు. వేదాలని, పురాణాలని ప్రశ్నించేవారు. వేదాలలో ఉన్నటువంటి ఆధిక్యతను తగ్గించాలని, వేద ఆధిక్యత అంతా తప్పని ప్రశ్నించిన వాళ్ళే చారువాకాస్. ఇది చారువాకులకి దేవుని పైన ఉన్నటువంటి అభిప్రాయం. ఈజీగా ఉంటుంది కదమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. హిస్టరీ మీకు ఒక కథలాగా ఉంటుంది, చెబుతూ ఉంటే మీకు కథలాగా ఉంటుంది. మెయిన్ పాయింట్స్ అన్నింటినీ మీరు క్యాచ్ చేసినట్లయితే తర్వాత మీరు చదువుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే రేపు ఎగ్జామ్లో మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా, చారువాకుల యొక్క గాడ్ మీద వాళ్ళకు ఉన్నటువంటి, దేవుని మీద వారికి ఉన్నటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఒకవేళ అర్థం అవ్వకపోతే వీడియోని ఒక 2 minutes బ్యాక్ చేసి మరలా వినండి. ఇక చివరిగా మనం చూసినట్లయితే చూడండి, మెటాఫిజిక్స్ ఆఫ్ చారువాకాస్. ఈ చారువాకాస్ యొక్క మెటాఫిజిక్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వీళ్ళ యొక్క భావనలు, తాత్విక ఆలోచనలు ఏ విధంగా కలిగి ఉండేవారో మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, ఇన్ దేర్ వ్యూ, వీళ్ళ ప్రకారము ద వరల్డ్ మేడ్ బై 4 ఎలిమెంట్స్. ప్రపంచం అనేది 4 ముఖ్యమైనటువంటి అంశాల ద్వారా తయారు చేయబడింది. ఈ సృష్టి మొత్తము 4 అంశాలను ఆధారంగా చేసుకుని తయారు చేయబడింది అని వీళ్ళు నమ్మేవారు. వీళ్ళ ప్రకారం ఆ 4 ఎలిమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైర్, దీన్ని వీళ్ళు అగ్ని అనేవారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఎయిర్, దీన్ని వీళ్ళు వాయువు అనేవారు. థర్డ్ వన్ వచ్చేసి వాటర్, దీన్నే వీళ్ళు జల్ అని అనేవారు, జలము. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్త్ అంటే భూమి. సో భూమి, నిప్పు, ఇక్కడ ఆకాశం లేదు, అగ్ని, గాలి, నీరు, భూమి. ఈ 4 అంశాలను ప్రధానంగా చేసుకుని, ఈ 4 అంశాలు ప్రధానంగా ప్రపంచం అనేది తయారు చేయబడిందని ఎవరు నమ్మేవారు? చారువాకాస్ నమ్మేవారు. వీళ్ళ ప్రకారం భూమి మొత్తం సృష్టి కూడా అగ్ని, అదేవిధంగా గాలి, నీరు, భూమిని ఆధారంగా చేసుకుని ఈ ప్రపంచం నిర్మించబడిందని నమ్మేవారు. కొన్ని పుస్తకాల్లో, అంటే ఇప్పుడు మీ డిగ్రీ బుక్స్లో కానీ ఇతర బుక్స్లో వీటికి తోడు ఆకాశ్ అంటే ఆకాశం. సో వీటన్నిటినీ కలిపి పంచభూతాలు అంటాం. సో వీళ్ళ ప్రకారం అయితే మాత్రం మీ టెక్స్ట్ బుక్లో 4 ఎలిమెంట్స్ అనే ఇచ్చాడు. సో మీరు 4 అయినా గుర్తుపెట్టుకోండి, 5 అయినా గుర్తుపెట్టుకోండి, ఏం పర్లేదు, అదేం తప్పు అయిపోదు. సో మీ టెక్స్ట్ బుక్ ప్రకారం 4 ఎలిమెంట్స్ ఏవేవి అంటే ఫైరు, ఎయిరు, వాటరు, ఎర్త్. ఈ 4 ఆధారంగానే సృష్టి అనేది సృష్టించబడింది. సృష్టిలో ఇవే అతి ముఖ్యమైనవి అని నమ్మినటువంటి వ్యక్తులే ఈ
చారువాకస్ దేవుడిని నమ్మేవారు కాదు. కాబట్టి ఆకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వీళ్ళు నమ్మేవారే కాదు. ఎందుకంటే పురాతన కాలంలో ఆకాశంలో దేవుడు ఉంటాడు అని చెప్పేవారు. ఇలాంటి కల్పనా కథల్ని చారువాకులు అస్సలు నమ్మేవారే కాదు. కాబట్టి వీళ్ళు సృష్టిలో అగ్ని ఉంది, ఇది మనకు ఉపయోగపడుతుంది, సృష్టిలో వాయువు ఉంది, దీనివల్ల మనం బ్రతుకుతున్నాం, వాటర్ ఉంది, దీనివల్ల మన దాహార్తులు అంటే మన దాహాన్ని తీర్చుకుంటున్నాం, మన అవసరాలను తీర్చుకుంటున్నాం, భూమి ఉంది, ఈ భూమి మీదే సకల ప్రాణకోటి కూడా జీవిస్తుంది. ఈ 4 అంశాలని ప్రధానంగా చేసుకుని సృష్టి అనేది మొత్తం వరల్డ్ ప్రపంచం అనేది సృష్టించబడింది అనేటువంటి విషయాన్ని అనేటువంటి అభిప్రాయాన్ని కలిగిన వారే చారువాకస్. అర్థమైంది కదమ్మా? ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక చివరగా చూసినట్లయితే చారువాకస్ స్కూల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో భారతీయ తాత్విక తత్వశాస్త్రం ప్రకారం ఈ చారువాకస్ స్కూల్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, చారువాకుల యొక్క స్కూలు భారతీయ ఫిలాసఫీలో ఏ విధంగా ఉండేదంటే, మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒక 6 పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. చారువాకులు ముఖ్యంగా మనం చారువాకస్ గురించి ఏమనుకున్నాం, వీళ్ళు దేవుడిని నమ్మరు, నిజమైన వాస్తవ ప్రపంచాన్ని మాత్రమే నమ్ముతారు, అదేవిధంగా పురాణాలని వేదాలని నమ్మరు, నమ్మకపోగా వాటిని క్వశ్చన్ చేస్తారనే విషయాన్ని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇది చారువాకులు ప్రపంచాన్ని తమదైన కోణంలో చూడడం మొదలుపెట్టారు. ఈ చారువాకులు ముఖ్యంగా ఏదైనా ఒకటి నిజము అంటే వాళ్ళు నమ్మేరు, దాన్ని కనుగొన్న తర్వాతే నమ్మేవారు. ఏదైనా ఒక విషయాన్ని ముఖ్యంగా ముందు వాళ్ళు ఫస్ట్ వాళ్ళుగా దాన్ని అనుభూతి చెందాలి, ఆ అనుభూతి చెందిన తర్వాతే నమ్మేవారు. ఇదే చారువాక స్కూల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో అంటే వారి యొక్క భారతీయ తత్వశాస్త్రంలో చారువాక స్కూల్ సిస్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే డైరెక్ట్ పెర్సెప్షన్, ప్రత్యక్ష అవగాహన. వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రత్యక్ష అవగాహన ద్వారా మాత్రమే, డైరెక్ట్ ఇందాక మనం చెప్పాం నిప్పు కాలుతుంది అంటే నిప్పును ముట్టి అవగాహన పొందిన తర్వాత ఎస్ నిప్పు కాలుతుంది అనేటువంటి ఒక నమ్మకానికి వచ్చేవారు. వాటర్లో తడుస్తాం లేదా లోతులో వాటర్ మనల్ని జలాలు ముంచుతాయి అన్నాం అనుకోండి, వాళ్ళు నిజంగా దాన్ని అనుభూతి చెందితేనే నమ్ముతారు. సో చారువాక స్కూల్ సిస్టంలో ఏది కూడా భగవంతుడి అనుగ్రహము దేవుని వల్ల వస్తుంది, దేవుడు ఇస్తాడు, అది ఇది అని చెబితే వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఎలా నమ్ముతారంటే డైరెక్ట్ పెర్సెప్షన్, ప్రత్యక్ష అవగాహన ద్వారా మాత్రమే వాస్తవమైనటువంటి నిజాలని వీళ్ళు నమ్ముతారు. ఇక రెండోది ఏంటంటే దేవుడు, దెయ్యము, ఆత్మ ఇలాంటి విషయాల్ని వీళ్ళు ఎక్కువగా నమ్మరు. ముఖ్యంగా దేవుడు ఉన్నాడనే విషయం చెబితే చారువాకలు అసలు విశ్వసించేవారే కాదు. అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మరణం తర్వాత జీవితం ఏ విధంగా ఉంటుంది, చాలా పుస్తకాల్లో చాలా మత గ్రంథాల్లో మనిషి చనిపోయిన తర్వాత మనిషి భూమి మీద చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి స్వర్గానికో నరకానికో వెళ్తారని, లేదా మనం ఇస్లాం మతంలో కానీ క్రైస్తవులు కానీ పరలోకానికి నరకానికి వెళ్తారని ఇలా అన్ని మతాలు చెబుతూ ఉంటాయి. సో కానీ ఈ చారువాకులు వాళ్ళ స్కూల్లో వీళ్ళ స్కూల్ ప్రకారం ఎలాగుండేదంటే దేవుడు కానీ ఆత్మ కానీ ఇలాంటివి ఏమీ లేవు, మరణానంతరం తర్వాత ఈ పలాని విషయాలు జరుగుతాయి అనే కాన్సెప్ట్ని ఈ చారువాక తిరస్కరించడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చారువాకులు ఆ రోజుల్లో ఏదైనా ఒక విషయాన్ని బాహ్య మరియు అంతర అవగాహనతో ఇంటర్ అండ్ అవుటర్ పెర్సెప్షన్, ఇంటర్ ఆర్ అవుటర్ పెర్సెప్షన్, ఏదైనా ఒక విషయాన్ని బాహ్య మరియు లోపల అంతర్గతమైనటువంటి అవగాహన ద్వారా నమ్మేవారు. ఇవి ఎలా నమ్మేవారంటే అవుటర్ పెర్సెప్షన్ అంటే బాహ్య అవగాహన వీళ్ళు ఏ విధంగా కలిగి ఉండేవారంటే బాహ్య అవగాహన కొరకు జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా
కనుగొనబడినవే, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రతిస్పందించబడినవే నిజమైన వాస్తవాలు అని నమ్మేవారు. అంటే కళ్ళతో చూసినదే నిజం, చెవులతో విన్నదే నిజం, చెవితో నేను శబ్దాలను వింటున్నాను కాబట్టి ఇది నిజం, నేను స్పృశిస్తున్నాను చర్మం ద్వారా కాబట్టి దాని ద్వారా కలిగే అనుభూతి నిజం, రుచి చూస్తున్నాను నాలుక ద్వారా రుచి చూసి ఏదైతే చూస్తున్నానో అది నిజం. ఇలా జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని వాస్తవమైన నిజమైనటువంటి భావాన్ని కలిగి ఉండేవారు. కళ్ళతో చూడనటువంటి దేవుడిని కళ్ళతో చూడలేకపోతున్నాం, అనుభూతి చెందలేకపోతున్నాం కాబట్టి దేవుడు లేడు అనేవారు. ఇక అంతర్గత అవగాహన ఏ విధంగా ఉండేదంటే, చారువాకుల అంతర్గత అవగాహన కొరకు ఎక్కువగా మనస్సు మీద ఆధారపడేవారు. మనస్సు ఏది చెబితే అదే నిజం, మనస్సు ఏ విధంగా బ్రతకమంటే అలాగే బ్రతకాలి, మనస్సు చెప్పినటువంటి దాన్ని మనము ఫాలో అవ్వాలి అనే విషయాన్ని ఈ చారువాకులు ముఖ్యంగా విశ్వసించేవారు. ఇక అన్నీ చూసిన తర్వాతే నిజమైనటువంటి జ్ఞానం అలవడుతుంది. అంటే ఏ ప్రదేశాన్నైనా ఏ ప్రాంతాన్నైనా దర్శించిన తర్వాతే ఆ ప్రాంతం మీద సంపూర్ణ అవగాహన ఉంటుంది. మానవ జీవితంలో కూడా ప్రతిదీ అనుభవించిన తర్వాతే దాని యొక్క ఫలితం మంచిదా చెడ్డదా అనేది మనకు అవగతం అవుతుంది అని నమ్మేవారే చారువాకులు. ఇక చివరగా చెప్పుకుంటే వీళ్ళ గురించి, వీళ్ళు అసలు నీతి న్యాయాలను అస్సలు పట్టించుకునేవారు కాదు. నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి అంటే చారువాకులు ఒప్పుకునేవారు కాదు. మనిషి ఎన్ని అప్పులు చేసినా సరే అతన్ని నెయ్యితో భోజనం తిన్నవ్వండి అనేటువంటి టైపుకి చెందినవారు చారువాకులు. మానవ జీవితం ఒకటే అనుభవించాలి, నీతిలు నిజాయితీలు ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని కలిగి ఉన్నవారే చారువాకులు. ఇది చారువాక స్కూల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వశాస్త్రానికి సంబంధించి వారి యొక్క భావనలు ఈ విధంగా ఉండేవి. ఇదమ్మా ఈ సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక మనం ముఖ్యంగా మీలో ఎవరైనా సరే వివిధ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా సరే మీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మీరు టెలిగ్రామ్ యాప్ ద్వారా పొందుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికైనా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.